హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే రాగి సంగటి మటన్ పులుసు అనమాట. రాయలసీమ స్పెషల్. చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. నేను చూపించే మెథడ్లో చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు పసుపు వేసి ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ముక్కలు మునిగేదాకా వాటర్ వేసి మూత పెట్టి, ఫ్రెష్ మటన్ అయితే 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను డీప్ ఫ్రీజ్లో పెట్టిన ఫ్రోజన్ మటన్ అయితే తీసుకున్నాను. సో నాకు 5 to 7 విజిల్స్ అయితే పట్టాయి. దాని తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకోవాలి తరుక్కొని. దాని తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 100% ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. దాని తర్వాత ఫస్ట్ మనము మటన్ అది ఉడికించుకున్నాం కదా, వితౌట్ వాటర్ ఓన్లీ పీసెస్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి యాడ్ చేసుకొని ఓన్లీ పీసెస్ మాత్రమే ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ముక్కలకి పట్టేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. దాని తర్వాత ఆఫ్టర్ 5 minutes మూత ఓపెన్ చేసి కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టి ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలన్నమాట. దాని తర్వాత మనకి ఏవైతే మటన్ వాటర్ సైడ్ పెట్టాం కదా, సో ఆ వాటరు మీకు కావాలంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 7 minutes ఉడికించుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర చల్లుకొని ఇంకొక 2 minutes ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఇక్కడ పులుసు అనేది కొంచెం ఎక్కువ పెట్టానండి. రాగి సంగటిలోకి పులుసు అనేది ఎక్కువ ఉంటే తినడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఇదే అనమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.